ఈ రోజుల్లో చాలామంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరికి ఏంటంటే నేనొక మంచి ఇన్వెస్టర్ కావాలి. అంటే మంచి రిటర్న్స్ సంపాదించాలి. కాబట్టి నేనొక మంచి ఇన్వెస్టర్‌గా మారాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు దాంట్లో ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్‌లో అనేవి. సో, అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మరి మంచి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? అనేది ఏంటంటే చాలామంది అనుకునేది మనం ఏదో ఒకటి చేస్తే రోజు కూడా మనం ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒకటి చేద్దాము. అంటే బాగా ఫాలో అప్ చేద్దాము అనేది ఒక అభిప్రాయం ఉంటుందన్నమాట. ఈరోజు కొందాం, రేపు అమ్మేద్దాం, ఫండ్స్ మార్చేద్దాం, అరే లాభం వచ్చిందా ప్రాఫిట్ బుక్ చేద్దాం, తర్వాత నష్టాలు తగ్గించడం. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు వాళ్ళు చేసే పని ఏంటంటే ఓకే స్మాల్ క్యాప్ కొన్నాం, తగ్గిందా మళ్ళీ కొనడం, మళ్ళీ తగ్గిందా మళ్ళీ కొంచెం కొనడం. సో దాన్ని యావరేజ్ చేయడం అనమాట. అయితే ఇవన్నీ మనం చేస్తేనే తప్ప మనం మంచి ఇన్వెస్టర్ కాలేము అనేది చాలా మందికి ఉండే ఒక అభిప్రాయం అనమాట. కాకపోతే అసలు నిజం ఏంటంటే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటి అంటే పెట్టుబడిలో కావాల్సినటువంటి ఒక గ్రేట్ స్కిల్ ఏంటి అంటే మీరు ఏ పని చేయకుండా గమ్మున కూర్చోవడమే పెట్టుబడిలో ఉన్నటువంటి ఒక అసలైన స్కిల్. గొప్ప గొప్ప తెలివైనటువంటి ఇన్వెస్టర్లు అందరూ చేసిన పని ఏంటి అంటే వారు ఏమి చేయకుండా కూర్చోనడమే వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప స్కిల్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఛానల్స్ అనమాట, మన టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ వీడియోలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో దాంట్లో జరిగేది ఏంటి అంటే అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మీకు అక్కడ జరిగేటువంటి ప్రతి సెకండ్కి కూడా ధరలు మారుతూ ఉంటాయి కదా, రెడ్ గ్రీన్, గ్రీన్ రెడ్, ఇది కిందికి వెళ్ళడం పైకి వెళ్ళడం, కిందికి రావడం పైకి వెళ్ళడం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఏదో అనుకోనిది జరుగుతుంది అన్న ఒక అత్యవసరాన్ని సృష్టిస్తుంది అనమాట. ఏదో జరుగుతుంది కాబట్టి నేను ఏదో ఒక రియాక్షన్ చేయాలి, లేకపోతే నేను మంచి ఇన్వెస్టర్ గాను. ఇప్పుడు కనుక నేను యాక్షన్ తీసుకోకపోతే రేపు నేను ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతానేమో అని అనిపిస్తుంది. సో ఇవన్నీ జరిగేది ఏంటి అంటే ఇది ఒక సూచన కాదు. అంటే మీకేమి ఇది ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. అందుకే మనం చాలామంది చెప్పేది ఏంటంటే ఇటువంటిది ఏమి చూడకండి, మీరు దానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ సంబంధించిన వీడియోలు కానీ ఇవన్నీ ఏమి చూడొద్దని మనం చెప్తూ ఉంటాం. సో ఇదంతా ఏంటంటే కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనకు చిన్నప్పటి నుండి మన మైండ్ ఎలా ట్రైన్ చేయబడిందంటే మనం జాబ్ చేస్తున్నా లేకపోతే బిజినెస్ చేస్తున్నా చదువుతున్నా కూడా మనం జాబ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు పని లేకపోయినా కూడా మనం ఏదో ఒక పని ఉన్నట్టు నటిస్తూ ఉంటాం అనమాట. ఇక బిజినెస్ విషయంలో ఏంటంటే మనం ఏమీ చేయకపోతే గమ్మున కూర్చుంటే అంటే మనకు విలువ ఉండదేమో అనే ఒక అపోహ అనమాట. చిన్నప్పుడు అలా ట్రైన్ చేయబడ్డాం. ఇక చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా చదవాలేమో, చదువుకోకుండా ఖాళీగా కూర్చుంటే చదువు రాదేమో. అంటే మొత్తానికి ఏంటంటే మనం ఏమీ చేయకుండా ఉంటే ఏదో ఒక తప్పు చేసినట్టు అనే ఒక శిక్షణ మనకు చిన్నప్పటి నుండి దొరికింది మన మెదడుకి. అయితే ఇక్కడ ఈ శిక్షణ అనేది మనకు పెట్టుబడి విషయంలో పనికిరాదు. ఎలా అంటే చర్య తీసుకోవడమే బాధ్యత అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో చర్య అనేది ముఖ్యం. కానీ పెట్టుబడుల విషయంలో ఏంటంటే మీరు ఎక్కువ చర్య తీసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కువ యాక్షన్ తీసుకుంటే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఎక్కువ డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ ఎమోషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ట్రేడ్లు చేశారనుకోండి, ఎక్కువ ఖర్చులు భరించాల్సి వస్తుంది. సో నేను ఏమీ చేయకపోతే నేనేదో అజాగ్రత్తగా ఉన్నానేమో అనేది చాలా మందికి ఉండే ఒక అభిప్రాయం అనమాట. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కానీ స్టాక్ మార్కెట్ విషయంలో కానీ మీరు ఏమీ చేయకపోతేనే మీరు సరైన పని చేస్తున్నట్లు. అంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు అనమాట. సార్ అది స్మాల్ క్యాప్, అదేమో అది తప్పు తీసుకున్నామేమో ఒకసారి ఆలోచించండి, ఇదేదో తగ్గుతుంది కదా, ఇదేదో కొంచెము తేడా కొడుతుంది. సో ఇలా అనమాట. అంటే ఏమీ చేయకుండా ఉండలేక సో ఏదో ఒకటి చెప్పడము, లేదంటే వాళ్ళు కొంచెం తగ్గగానే మళ్ళీ దాంట్లో ఇంత పెట్టుబడి పెట్టాలి అంటే ఒక స్ట్రాటజీ లేకుండా, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేకుండా వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏమీ చేయకపోతేనే మీరు సరైన పని చేస్తున్నట్లు. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్లు అనేవి మీకు సేవ చేయడానికి ఉంటాయి, మిమ్మల్ని నియంత్రించడానికి ఉండవు. అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కాదు. సో ఇప్పుడు ఒక విషయం తీసుకోండి, మార్కెట్ అరుస్తుంది, నేను చర్య తీసుకోవాలి. మార్కెట్ అరుస్తుందంటే మార్కెట్ రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి, రకరకాలుగా తేడాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ పడుతుంది, లేస్తుంది. అంటే మార్కెట్ అరుస్తుంది, ఇది పెరుగుద్ది, అది పెరుగుద్ది, ఇది తగ్గుద్ది, అది తగ్గుద్ది, కానీ నేను యాక్షన్ తీసుకోవాలి. ఇక వార్తలు వస్తున్నాయి, రకరకాల వార్తలు. అంటే నేనేదో మార్చాలి, ఇప్పుడు ఈ షేర్ బాగుండదేమో,
వేరే షేర్ తీసుకోలేము, అరే ఈ ఫండ్ గురించి ఎవరు చెప్పట్లేదు, ఆ ఫండ్ ఏదో దాంట్లో ఏదో పేపర్లో రాశారు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి తప్పుడు ఆలోచనలు, రాంగ్ థింకింగ్ అనమాట. సో సరైన ఆలోచన ఏంటి అంటే మనకు బయట ఎలాగైతే మార్కెట్ ఓపెన్ ఉంటుందో స్టాక్ మార్కెట్ కూడా ఎప్పుడు తెరిచే ఉంటుంది. తెరిచున్నంత మాత్రాన మనం ఎప్పుడు ఏదో ఒకటి కొనాల్సిన అవసరం లేదు. ఇది మీరు గమనించాలి. ఇక మీరు గుర్తించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తుంటే ఏం జరుగుతుందంటే మీకు ఎంత లాభం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు కదా, మీరు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు, అంటే ఇప్పుడు మీరు డీమ్యాట్ అకౌంట్స్ కానీ ఏమైనా జెరోదా, యాంజల్ ఏమైనా మీరు కొన్నా అమ్మినా వారికి డబ్బు వస్తుంది, మీకు రాదు. ఇక ప్లాట్ఫామ్స్, మీరు ఏ యాప్ ఎంత ఫ్రీక్వెంట్గా తెరుస్తారో వారికి అంత డబ్బు వస్తుంది, మీకు రాదు. ఇక సలహాదారులు, అంటే మీరు ఫండ్స్ మార్చడం వల్ల వారు సంపాదిస్తారు, ఎందుకంటే వారు సలహాకు ఇంత అని చెప్పి వసూలు చేస్తారు కాబట్టి. సో ఇక్కడ మీరు ఎంత యాక్షన్ చేస్తే మీకు అంత డబ్బు మీరు నష్టపోతారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరో డబ్బు సంపాదించారు, మీరు తప్ప. సో ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన సూత్రం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బాగా యాక్టివ్గా ఉండే ఇన్వెస్టర్, అంటే బాగా హైపర్ యాక్టివ్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడని. సో హైదరాబాద్లో ఉంటున్న రమేష్ ఏం చేశాడు, ఒక ఇండెక్స్ ఫండ్లో 10,000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఎన్ఏవి చెక్ చేస్తాడు. మార్కెట్ పడింది అనుకోండి, ఎస్ఐపి ఆపేస్తాడు. ఇక ఫ్రీక్వెంట్గా ఫండ్స్ మారుస్తాడు. అరే ఇది నెగిటివ్ అని చెప్పేసి ఇంకో ఫండ్, అది నెగిటివ్ ఉందని చెప్పేసి ఇంకొక ఫండ్. ఇక ఆ తర్వాత కరెక్షన్ జరిగే టైంలో ఏం చేస్తాడంటే మళ్ళీ కొంత డబ్బు విత్డ్రా చేస్తుంటాడు. సో ఇది హైపర్ యాక్టివ్ ఉండేవాడు చేస్తాడు అనమాట. ఇలా అతడు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేశాడు అని అనుకుందాం. ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంకొక ఇన్వెస్టర్, అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఇన్వెస్టర్, ఇంతకుముందు రమేష్ కదా, ఇతడు సురేష్ అని అనుకుందాం. సో ఇతను కూడా ఏం చేస్తాడు, అదే 10,000 ఎస్ఐపిని 15 సంవత్సరాల పాటు చేస్తాడు, కానీ ప్రశాంతంగా కూర్చుంటాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఎస్ఐపి అనేది ఆటోమేటిక్గా పెట్టుకుంటాడు కాబట్టి ఇతను ఇది పట్టించుకోడు. ఒక 3-6 నెలలకు ఒకసారి పోర్ట్ఫోలియోను జస్ట్ చెక్ చేసుకుంటాడు అంతే. ఇక న్యూస్ వచ్చినా ఏమొచ్చినా ఇతను దానికి రియాక్ట్ కాడు, భయాందోళనకు గురికాడు. సో 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇతడు సురేష్ యొక్క కార్పస్ ఎంత ఉంటుందంటే దాదాపు 50 లక్షల రూపాయల పైన ఉంటుంది. అదే ఇంతకుముందు చెప్పిన రమేష్ పరిస్థితి ఏంటంటే అతనికి రిటర్న్స్ రాకపోవచ్చు, లేదా వచ్చినా కూడా చాలా తక్కువ రిటర్న్స్తో అతడు తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని ముగిస్తాడు. అయితే చాలామంది చెప్పే ఒక మాట ఏంటంటే మేము 1 సంవత్సరం పాటు 5 సంవత్సరాల పాటు మేము ఏమీ చేయకుండా ఉండాలా, ఏమి చేయకుండా ఉంటే అదొక ప్రమాదకరం కదా అని అంటుంటారన్నమాట. కాకపోతే మీరు చరిత్ర చూస్తే తెలుస్తుంది ఏంటంటే వెల్త్ క్రియేషన్ చేయాలన్నా, మీరు మంచి అసెట్స్ సంపాదించాలన్నా ఏమీ చేయకుండా ఉండడమే మంచిదని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అయితే ఇక్కడ మీరు అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే మరి ఏమీ చేయకపోవడం అంటే ఏంటి? సో దీని అర్థం ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే చర్య తీసుకోవడం, అంటే ఎప్పుడు పడితే అప్పుడు చర్య తీసుకోవడం కాదు. ప్రతి కదలికకు స్పందించకపోవడం, మార్కెట్ పడినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ వచ్చినప్పుడల్లా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక నిశ్శబ్దంగా చక్రవడ్డీని పనిచేయడం, అంటే కంపౌండింగ్ అనేదాన్ని ఆటోమేటిక్గా అది పెరగనివ్వండి. ఈ ఏమీ చేయకుండా ఉండడానికి దానికి అర్థం ఇది కాదు, మీ డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం, డబ్బును విస్మరించడం అనేది కాదు. అదేవిధంగా గుడ్డిగా పెట్టుబడి పెట్టడం, మీరు ఏమీ చేయకుండా ఉండడం కాబట్టి మీరు ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టేసి కూర్చుంటా అంటే అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఎప్పుడూ సమీక్షించకపోవడం, అంటే ఇక పొద్దున సమయం ఏదో ఒక ఫండ్లో కూర్చొని అసలు దాన్ని సమీక్షించకుండా ఉంటే అప్పుడు కూడా మీకు దీని అర్థం ఇది కాదు. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి మామూలుగా మాటల మధ్యలో అడుగుతుంటారు అనమాట, సరే వాళ్ళ మార్కెట్ ఎలా ఉంది అని, అంటే గ్రీనా రెడ్డా అని చెప్పి. సో నాకు తెలియదని చెప్తాను. అదేంటి సార్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటే మీకు తెలియకపోవడం ఏంటంటే, సో నాకు ఈరోజు మార్కెట్తో నాకు సంబంధం లేదు. నేనేంటంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో ఒక ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు నాకు ఈరోజు మార్కెట్తో నాకేం పని ఉంది, నేనేమి ట్రేడింగ్ చేయట్లేదు కదా అని చెప్తుంటాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఇలా చేయాలంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటి, ఫస్ట్ మార్కెట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. డైరెక్ట్గా ఈరోజు స్టాక్ మార్కెట్లో రక్తపాతం, లేకపోతే ఈరోజు 600 పాయింట్లు పడిపోయింది, ఈరోజు 500 పాయింట్లు ఎగబాకిన స్టాక్ మార్కెట్, ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేయండి. ఇక రోజువారీ ధరల తనిఖీని నివారించండి. ప్రతిరోజు ఎన్ఏవి ఎంత పెరుగుతుంది, ఏ రోజు 1 పెరిగిందా, 1 తగ్గిందా, 2 పెరిగిందా, ఇవన్నీ చూడడం అనేది ఆపేసేయండి. ఇక మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఒక 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి రివ్యూ చేసుకోండి. అదేవిధంగా మీ లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో, సో బేసికల్గా ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఒక గోల్ బేస్ ఇన్వెస్టింగ్ చేయాలి. సో దానికి మీరు లాంగ్ టర్మ్ కోసం కట్టుబడి ఉండండి. అలా అయితేనే మీరు మంచి ఇన్వెస్టర్ అవుతారు. ఇక మనం చేసే పని ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడల్లా ఇల్లు గుల కొట్టేసి కొత్త ఇల్లు కడుతుంటారు అనమాట.
అంటే ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉందో మనం చేసే పని కూడా అలాగే ఉంటుంది అనమాట. సో వర్షం పడితే మీరు మీ ఇంటిని పునర్నిర్మించరు కదా, జస్ట్ గొడుగు పట్టుకుంటారు అంతే. అంటే వర్షం పడుతుంది, వెలుస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ చలి వస్తుంది, మళ్ళీ వర్షం ఉంటుంది. మన ఇల్లు మాత్రం అలాగే ఉంటుంది, మన ఇంట్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మన మార్కెట్లో చేసే పనులు ఎలా ఉంటాయంటే వర్షం పడినప్పుడల్లా ఇల్లు గొల కొట్టుకుంటాం అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు మంచి ఇన్వెస్టర్ అవుతారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏవైతే మీకు ధరలు కనిపిస్తున్నాయో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా ధరలు అనేవి ఇదొక డేటా, మీకేవి అవి ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎల్లప్పుడూ ఉంటుంది, అవకాశాలు ఎప్పటికీ అంతం కావు. మార్కెట్లు రేపు ఉంటాయి, వచ్చే ఏడాది ఉంటాయి, 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. కానీ చాలా అరుదుగా జరిగే విషయాలు ఏంటంటే ఓపిక, ప్రశాంతమైన ఆలోచన, ఎమోషన్స్ కంట్రోల్, ఇవే మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఈ వీడియో ద్వారా చెప్తున్నటువంటి ఒకే ఒక్క అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే మార్కెట్ను ఉపయోగించుకోండి, అది మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమీ చేయకపోవడమే మీరు తీసుకోగలిసినటువంటి అత్యంత తెలివైన ఆర్థిక నిర్ణయం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.